ఉంది. నీకంటే నాకు క్షేమ ఆధారము ఏదియూ లేదు అని యెహోవా నేను మనవి చేయుదును. ఆ దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ, నీవే నా క్షేమము, నా క్షేమమునకు ఆధారము నీవే నా ప్రభుడు అని మనము ఆ ప్రభుకి విన్నవించుకోవాలి. భక్తుడు రాజుకి ఏం లేదట, క్షేమం లేదు. రాజుకు సెక్యూరిటీ తక్కువ, రక్షణ వలయము తక్కువ, ఆయనకు ఉండే ఇల్లు భద్రత లేనిదా? ఎందుకు ఇలాగా భక్తుడు మాట్లాడుతున్నాడు అనగా, ఎక్కడా కూడా క్షేమం లేదు. అదంతా కూడా అస్థిరమైనది, క్షేమము లేని నివాసాలే. దేవుని యొక్క సన్నిధిలోనే క్షేమము, నెమ్మది, గొప్ప ఆదరణ మనకు దొరుకుతూ ఉంది. ఓ మై సోల్.